ఇప్పుడు నేను చూపించబోయే డీఐవై మీరు డెకరేషన్స్‌లో కానీ, వాల్‌కి స్టిక్ చేసుకోవడానికి గానీ, బ్యాక్‌గ్రౌండ్‌కి గానీ చాలా బావుంటుంది. ట్రై చేయండి. 3డీ లుక్ వస్తుంది. మరి డీఐవై ఏంటి అనుకుంటున్నారు? 3డీ బర్డ్. దీనికి కావాల్సిందల్లా మనకి కలర్ ఏ4 సైజ్ పేపర్, తర్వాత మార్క్ చేసుకోవడానికి పెన్సిల్ ఆర్ స్కెచ్ ఏదైనా, అలానే సిజర్ కట్ చేసుకోవడానికి. ఇక్కడ నేనైతే ఆరెంజ్ కలర్ ఏ4 సైజ్ పేపర్ తీసుకొని దానిపైన బర్డ్ అంతా డ్రా చేసుకున్నాను. బర్డ్‌కి ఒక రెక్కేమో బర్డ్‌తో పాటు అటాచ్ చేశాను. ఒక రెక్కని సెపరేట్‌గా డ్రా చేసుకున్నాను. హైలైట్స్ కోసమని పెన్సిల్‌తో ఇచ్చేసి అవుట్‌లైన్ మొత్తం కూడా బ్లూ కలర్ స్కెచ్‌తో డ్రా చేసుకున్నా. దాని తర్వాత సిజర్‌తో నేను ఏ షేప్‌లో అయితే డ్రా చేసుకున్నానో అదే షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. ఈ రెక్కని మనం ఏదైతే సెపరేట్‌గా డ్రా చేసుకున్నామో దాన్ని సెపరేట్‌గా కట్ చేసుకోవాలి. దానివల్లే మనకి 3డీ బర్డ్ అనే లుక్ వస్తుందన్నమాట. వచ్చిందో లేదో లాస్ట్‌కి మీరు చూసి అయితే చెప్పండి. నేనైతే ప్రో కాదు గానీ ఈ డెకరేటివ్‌గా చాలా బావుంటుంది అని చెప్పి ట్రై చేశాను. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఏదైతే సెపరేట్‌గా డ్రా చేసుకున్నాం కదా రెక్కని, దాన్ని ఇప్పుడు ఒక రెక్క అటాచ్ అయ్యి ఉంది కదా ఆల్రెడీ బర్డ్‌కి, అక్కడే ఈ రెక్కను కూడా మనము అటాచ్ చేస్తాము. కాదంటే సిజర్‌తో కొంచెం దాన్ని షేప్ చేసుకోవాలి. అంటే కట్ చేయకుండా కొంచెం బెండ్ చేసుకొని సాఫ్ట్ చేసుకుంటే మనకి రెక్క అనేది కొంచెం బెండ్ అయినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ ఒక బర్డ్ మాత్రమే చేశాను. మీరు డెకరేషన్‌గా వాడుకోవాలి అంటే ఒక 5, 6 కానీ మీ స్పేస్‌కి ఎన్ని కావాలో అన్ని చేసుకోండి. చాలా బావుంటుంది. ట్రై చేయండి. అండ్ ఇలాంటి డీఐవై వీడియోస్ కోసమని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింటే గనక లైక్ చేసి షేర్ చేయండి.